ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉర్సా కంపెనీ వస్తోంది ఒకటి. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అని 60 ఎకరాలను ఇస్తున్నారు సార్. అది 3,000 కోట్ల రూపాయలకి ఏదో స్కామ్ అన్నట్టు బయటకు వస్తుంది సార్. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇందులో ఒకటమ్మా, మనకి జియో నెంబర్ 571 ఇన్ 2012 కేటగిరీగా ఏం చెప్పిందంటే, ప్రభుత్వ రంగం సంబంధించిన ల్యాండ్లు ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అంటారు, అట్లా దాన్ని ఒక ప్రైవేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి ఇవ్వకూడదు అన్నది జియో ఉంది. వీళ్ళు ప్రతిసారి కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇది రెండోది. దీంట్లో ఇంకో క్రిటికల్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా మీ ఇల్లు ఎక్కడంటే పలానా దాని పక్కనండి అని చెప్తారు, ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. వీళ్ళు స్ట్రాటజీ చూసేవాళ్ళు టీసీఎస్ వాళ్ళకి 99 పైసకి 21.6 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి దాని పక్కన 3.5 ఎకరాలు, కాకులొకపాడులో 57 ఎకరాలు ఇచ్చేసారు. ఉదాహరణకి ఇప్పుడు పోటీగా టీసీఎస్ ఇచ్చారు కాబట్టి ఇన్ఫోసిస్ కూడా మాకు కూడా కావాలి అని ఇన్ఫోసిస్ వాళ్ళు అడిగి ఇస్తే ఒక అర్థం ఉంటుంది. లేదంటే ఇంకొక అమెజాన్ వాడు పెడతానో, లేదంటే లేదన్నా ఒక సాఫ్ట్వేర్ రంగం సంబంధించింది పోటీగా. ఇక్కడ మెయిన్ అప్రహెన్షన్ ఏంటంటే 1989-90s SEZ జోన్ క్రియేట్ చేశారు. అక్కడ ఎకనామిక్ జోన్ ఫర్ వైజాగ్. ఎకనామిక్ జోన్లోనే ఎంత ల్యాండ్ ఉందో మనకు తెలుసు. ఆ ల్యాండ్ ఎందుకు అలకేట్ అవ్వట్లేదు? ఏపీఐసిసికి సంబంధించిన ల్యాండ్లు ఉంటాయి, అవి ఎందుకు అలకేట్ కాదు? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పోనీ ఏమైనా మంచి వ్యక్తులకి లేదా ఐడెంటిఫై చేసి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా చుట్టపోళ్ళు, అందరూ కులం ఒకటే. ఈ పడదానికి ఆ జగన్మోహన్ రెడ్డి మీద పడేటందుకు రెడ్లని. రెండోది, వీళ్ళని వాళ్ళు అప్పుడు చూసి ఏ సమ్మిట్లు అన్నప్పుడు ఎవడో వెళ్ళి హోటల్ని కోట్లు సూట్లు వేసి కూర్చోబెట్టారు, అవన్నీ నిజం చేయడమే కదా. ఒకటి ఎయిర్పోర్ట్ మేనేజర్, ఇంకోటి యూఎస్లో చిన్న పిల్లలు, బుడపిల్లలు వాళ్ళు కొన్ని ఏమైనా 79 సంవత్సరాలు. కేఎఫ్సీ వాడు చూడు 80 మిజరబుల్ ఫెయిల్యూర్స్ ఇన్ బిజినెస్ సెగ్మెంట్లో చూసి కేఎఫ్సీ పెట్టేదాకా అతను ప్రాఫిట్ మాడ్యూల్ లేదు. బై ద టైమ్ ఈ స్టార్టెడ్ కేఎఫ్సీ ఏజ్ ఈజ్ 80. పోనీ అలాంటి నేపథ్యం ఏమైనా క్రియేట్ చేస్తున్నారంటే, ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ 2 నెలల 6 రోజులు అయింది, అది పసి కోన. పోనీ వాళ్ళ టర్న్ ఓవర్, పోనీ మిరాక్లస్ టర్న్ ఓవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే మూలధనమే 10 లక్షలతో పెట్టి స్టార్ట్ చేశారు. ఈడ్చి కొడితే ఇప్పుడు మన ఇంటికి మీది ఆఫీస్ కదమ్మా, కరెంట్ బిల్లు, కమర్షియల్ బిల్లు వస్తుంది, ఇంటి బిల్లు వస్తుందా కదా. ఆ బేసిక్ అవగాహన కూడా లేకుండా హైదరాబాద్ ఆఫీసు ఇంటి రెసిడెన్షియల్ కరెంట్ బిల్లు ఏది వస్తుందో చూసుకో. సో నేను అంటుంది, వాళ్ళ నీకు నిజంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మమతా బెనర్జీ ఇక్కడ నానో కార్లకి కంపెనీ అవుతుంది, పెద్ద ఇష్యూ అయింది అక్కడ. ఇమీడియట్గా గుజరాత్లో దానికి అలకేట్ చేశారు ప్లాంట్. అప్పుడు ఒక క్యాబినెట్ నిర్ణయం జరిగింది. అండ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రజలకి ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది, ఒక మంచి దృక్పథంతో దాన్ని తక్కువ కాస్ట్కి కార్లు లాంచ్ చేస్తున్నది టాటా వ్యవస్థ అనేది. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయానికి 99 రూపాయలకి ఎకరం ఇచ్చారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. నిన్న జరిగిన క్యాబినెట్ మీట్లో పవన్ కళ్యాణ్ యాబ్సెన్స్, ఆయనకి ఆరోగ్యం అయితే మాల్లో ఉంటాడు, లేకపోతే ఆరోగ్యం బాగోదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖాయం. పోనీ ఆయన నిర్ణయంలో ఏది పాత్ర ఉందో తెలుసుకోవాలి కదా. నిన్న కేసీఆర్ నాని ట్వీట్ చూస్తే ఆ చిన్నీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఈ లోకేష్ గారికి సంబంధించిన జుజుబీ చిన్నపిల్లల బ్యాచ్ అంతటికి పనికి ఆహార పథకం, అంటే యూఎస్ వెళ్ళి చక్క పెడుతున్న రాజకార్యాలు ఇవ్వాలి. ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసి టీసీఎస్ లాంటి వ్యవస్థకి పక్కనే ప్యారల్గా ఇది ఇవ్వడం. సో దీన్ని ఎప్పుడైతే ఈ స్కామ్ అన్నది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యి, ఇది 3,000 కోట్ల దగ్గర ఆ ల్యాండ్ కాస్ట్, ఇంకా ఋషికొండ భూములు చాలా ఉన్నాయి. ఈ పడదానికి అంటే వీళ్ళు పర్యావరణం ఎగేసుకొని పోగేసుకుని ఋషికొండ ప్రభుత్వ భవనాలు, అది కూడా పర్యావరణ అనుమతులతో, కేంద్ర ప్రభుత్వ అనుమతులతో కట్టింది. దానికి లోపో దీపో అనుకోవాలా, దోపిడి జగన్మోహన్ ఇల్లు కట్టేసాడు, మన ప్రాణాలు తినేసిన తొలిచేశారని 2,47,000 మొక్కలు నాటాడు. తిరిగి మనకు ఎక్స్‌చక్కర్లో చెక్ చేయండి, మనం పెట్టిన బడ్జెట్లో 2,47,000 మొక్కలకు ఖర్చు పెట్టి మొక్కలు నాటారు, పరిరక్షించారు. ఇంకా ఎన్విరాన్మెంట్ ప్రపంచం తెరబడిపోయింది. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఒకసారి మాట్లాడదాం అన్నప్పుడు ఈ వీటిని పరిగెట్లోకి తీసుకోకుండా వాళ్ళు ల్యాండ్ అలకేట్ చేసి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడమ్మా. ఈ ఇష్యూ ఇలాగా అవుతుంటే ఈ లెక్కర్ స్కామ్లో ఆ కేశిరెడ్డి రాజగిరెడ్డి గారిని ఆయన తీసుకొచ్చి ఆయన పట్టుకున్నారట. వీళ్ళు ఒక సినిమా ఉంటుంది చూసి, వాళ్ళ బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే ఐడి చెప్పాలో ఇది ఆల్రెడీ స్లైడ్లు క్లిప్పులు పెట్టి కూర్చుంటారు, అలా ఈ తెప్పేలాగా రెడీగా పెట్టుకుని ఉన్నారు. అసలు ఎంత లాజికల్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్తుంటే హాప్ ఓవర్ ఉందనుకో, మనకి ఇంట్లో లేటి బట్టలు సర్దు స్టేషన్కో ఎయిర్పోర్ట్కో తెచ్చేవంటారని చెప్పినట్టు, విదేశాల నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడని పొటానీ కబుర్లు, తీరా చెప్తారు గోవా నుంచి వచ్చాడు. ఈ గోవా నుంచి వచ్చినోడికి ఏమని ఇచ్చాడు, విదేశాలు పారిపోవడానికట. అది నిజంగా పారిపోయే ఉద్దేశం అంటే గోవాలో ఏదో స్పీడ్ బోట్ ఏదో తీసుకుని అవతల రోడ్డుకు పోయే కార్యక్రమాలు ఏమో ఉంటాయి, లేదా
ఆడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి ఎటు పోవాలనుకో, పక్కన మహారాష్ట్ర అంటే బొంబాయి ఎయిర్పోర్ట్ పెద్ద ఊపుకున్నాడు హైదరాబాద్ దగ్గర రావాలి. అయితే ఆవిడ జంతికలు చెగొడులు కట్టిస్తాను, నువ్వు 15 రోజులు దొరకకుండా పోతావు కాబట్టి ఈ పచ్చళ్ళు అన్నీ దీని బతుకు, లేదా 4 ప్యాంట్లు చెట్లు పెట్టాను, లోదుస్తులో 10 పెట్టాను, ఇవన్నీ కవర్ నీకు లోపల పెట్టాను, పలానా తీసుకుని ఇంకో ఫ్లైట్ ఎక్కని చెప్పడానికి. ఇది బాధ ఏంటంటే నోటీసులు ఇచ్చారు, నెక్స్ట్ డే వచ్చి సరెండర్ అవుతారు. అంటే డైవర్షన్ ఆల్రెడీ ఇక్కడేంటి, ఈ 3,000 కోట్ల భూమి 60 ఎకరాలది ఈ ఉర్సా కంపెనీ అనే ఈ పకోడీ కంపెనీకి తెచ్చి అంటగట్టారన్నది ఎక్కడ చర్చనీయాంశం కాకుండా, అంటే విదేశం నుంచి రాగానే రెడీగా ఉంది కదా పూర్ణకుంభం లాగా, దీన్ని డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ ఈ బ్రహ్మానందం గారి కాన్సెప్ట్ లాగా బ్రహ్మాండంగా రెడీ చేసి పెట్టారు.